చిన్నప్పుడు కోసేటి గారు రాజేంద్ర ఇంద్రరాయ్ మనరాయ్ నవీన్ గౌడ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ సూర్యారెడ్డి గారు అలాగే కాంగ్రెస్ సీనియర్ రాజు గారు బాసిరాజు గారు నిజమైన విశ్వాసము విధేయతను చూపుతానని నేను స్వీకరించిన నా బాధ్యతను నిర్వర్తించడంలో సంస్కృతిగా చూపాలని మరియు సంఘ చట్టం ప్రకారం నా యొక్క విధులను కర్తవ్యాన్ని సత్యశక్తులను నిర్వహించి సంఘ అభివృద్ధికి తోడ్పడతానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మన శాసనసభ్యులైనటువంటి రూరల్ భూపాల్ రెడ్డి గారిని సన్మానం చేస్తున్నారు. అలాగే సన్మానం చేస్తున్నారు. సొసైటీ డైరెక్టర్లు ఒక్కొక్కరుగా వచ్చి సన్మానించాలి. అది సీదా పట్టు ఆగం చేయకు. తిరుపతి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే లక్ష్మయ్య గారు మన మాజీ చైర్మన్ అయినటువంటి అలాగే నాగేశ్వర రెడ్డి గారిని సన్మానిస్తున్నారు. పిసిసి జనరల్ సెక్రటరీ నాగేశ్వర రెడ్డి గారిని అంజరెడ్డి గారి సన్మానం. చైర్మన్ అయినటువంటి గంగారెడ్డి గారిని సన్మానిస్తున్నారు. పన్నాడి ప్రజెంట్ హామీ గారు ఇప్పుడు స్వాగతం సుస్వాగతం. మరి ఈ వేదిక పైన అలంకరించిన పెద్దలు నాగేశ్వర రెడ్డి గారికి, ముఖగంగారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారికి, లింగమన్న గారికి, శేఖర్ రెడ్డి గారికి, నాగేశ్వరరావు గారికి, రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, యాదగిరి గారికి, ప్రసాద్ గారికి మరియు డైరెక్టర్లకు, మన ఎంపీడీసీలకు, చైర్మన్లకు అందరికీ స్వాగతం సుస్వాగతం.
భూపతిరెడ్డి గారికి మా సంఘ బలోపేతానికి మా డైరెక్టర్ల సహకారంతో సంఘాన్ని బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తారని చెప్పేసి తెలుపుతున్నాను. లింగన్న గారికి, శేఖర్ రెడ్డి గారికి మరియు వివిధ మండలం నుంచి వచ్చిన లింగన్న గారికి, పోలసారి శ్రీ గారికి, యాదగిరి గారికి, ప్రసాద్ గారికి మరియు వేదికపై ఉన్న పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. మా ఒకటే ఎంపీటీసీ అయినా మా ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ చైర్మన్లు, మాజీ ఇప్పుడు మన మోపాల్ సొసైటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన గంగారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన గౌరవనీయులు పెద్దలు శాసనసభ ఎమ్మెల్యే మన భూపతిరెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నాగేశ్వర జన గారికి, గంగారెడ్డి అన్న గారికి, శేఖర్ అన్న గారికి, మరి సొసైటీ చైర్మన్లకు, డిసిసిబి డైరెక్టర్లకు, మరి వేదిక పైన ఉన్న అధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు ఉన్న సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మోపల్ సొసైటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్నది. మరి దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గతంలో ఈ సొసైటీ మోపల్ సొసైటీల పరిధిలో ఉన్న గ్రామాలు కానీ ఈ సొసైటీ కానీ అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీలు కానీ డిస్ప్లే చైర్మన్ అటువంటి మరి ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మరి అన్ని విధాల అభివృద్ధి కానీ, అన్ని విధాల మందులతో సహా ఫర్టిలైజర్స్ కానీ వాళ్ళకు అవసరం ఉన్నాయని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ చైర్మన్ది. గతంలో పెద్దలు మా ఈ సొసైటీ చైర్మన్ ఉండే మరి వీశ్వాస్ ఆధ్వర్యంలో అప్పుడు శ్రీనన్న మంత్రిగా ఉన్నప్పుడు మరి అప్పుడు చేసిన అభివృద్ధి, అప్పటి నుంచి ఈ సొసైటీలో అభివృద్ధి జరిగింది. నూతనంగా ఎన్నుకోబడ్డ శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు భూపతిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సహోదరులు పిసిసి జనరల్ సెక్రటరీ నాగేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి గారికి, ఎన్డిసిసిబి డైరెక్టర్ లింగం గారికి, బోర్గం సొసైటీ చైర్మన్ సహోదరులు ఎన్డిసిసిబి డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, నాగేశ్వరరావు గారికి, మోహన్ రెడ్డి గారికి, బార్సీ సింగర్ విండో చైర్మన్. ఈ రోజు చాలా సుదినం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఒక మార్పు వస్తా ఉంది. ఆ మార్పులో భాగంగానే ఈరోజు గంగారెడ్డి గారు మళ్ళా ఇక్కడ సింగల్ విండో చైర్మన్ గా కావడం జరిగింది. ఆ మార్పులో భాగంగానే మొన్న రామచంద్ర గౌడ్ గారు సింగల్ విండో డిస్ప్లే చైర్మన్. భూస్థాపితమవుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అన్యాయాలకు, అక్రమాలకు హద్దు లేకుండా పోయి ప్రజలు ఇలా తిరస్కరిస్తున్నటువంటి సందర్భం. మరి వారు చేసిన హామీలను ఒక్కటి నెరవేర్చకపోగా మరి ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలుసు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎన్నో కేసులలో ఇరుక్కున్నారు. మేమందరం కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండి ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి మనకు మన ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారు అభివృద్ధి
సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మనం ముందుంటాం. వారిని దృష్టిలో పెట్టుకొని మన కార్యక్రమాలను చేసుకుంటూ పోవాలి. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మనకిచ్చిన హామీలను ఒకటొకటిగా 6 గ్యారెంటీలు ఇచ్చినారు. వారిలో 5 ఇప్పటి వరకు ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో మరి సిలిండర్ 500కి బస్సు మహిళలకి బస్ ఫ్రీ, ఈ విధంగా 5 గ్యారెంటీలను మరి ఈ ప్రభుత్వం నెరవేరుస్తా ఉంది. ఇంకా పోతే మరి గత ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వంగా ఉండే మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజే కరెంటు ఫ్రీ ఇచ్చాం, కరెంటు బకాయిలని మాఫీ చేసాం. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు రైతు సంక్షేమ రుణమాఫీ చేసినాం. మరి ఇప్పుడు కూడా ఈ మన ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. అది త్వరలోనే నెరవేరుతుంది. రైతులకి తప్పకుండా రుణమాఫీ అవుతుందనే మాట మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వం ఏదైతే 1,00,000 రూపాయల రుణమాఫీ ఉందో మరి ఎవరికి ఇంతవరకు ఆ 1,00,000 రూపాయల రుణమాఫీ కాలే. ఇట్లా పోతే ఆ ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో వాగ్దానాలు శుద్ధ తప్పుగా ఈ రోజు మనం ధృవీకరించవచ్చు. అది కాకుండా మరి నిన్న ఉన్నట్టు మాట మన మంత్రి వచ్చాడు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చి మరి వడగల వానలు పడ్డ సందర్భంలో రైతులు నష్టపోయిన వడ్ల విషయంలోకి వస్తే ఎకరానికి మన ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున ఎక్స్ప్రెషన్ ఇస్తారన్నమాట తెలియజేసుకోండి. మరి ఇటువంటి సంక్షేమ అభివృద్ధి చేసే ప్రభుత్వం అందరం అండగా ఉండి రేపు రాబోయే రోజులలో ఈ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో మరి భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రేపు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. రేపు మాకు మరి నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి. మరి అటువంటి సందర్భంలో మనమంతా ఏకతాటిపై ఉండి భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మనం మన కాన్స్టిట్యున్సీ నుంచి అత్యధిక మెజార్టీ ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీ కంటే మనము ఎక్కువ మెజార్టీ ఇచ్చి మరి భూపతి రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనే మాట మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. భూపతి రెడ్డి గారు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే వారి నాయకత్వం అంత బలపడుతుంది. వారికి మనం అండగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తెలుస్తుంది. మరి వారి ద్వారా మరి రాష్ట్ర మనకు కావాల్సినటువంటి నిధులు, సంక్షేమం, అభివృద్ధి అన్ని చక్కగా జరుగుతాయన్న మాట మీ అందరికి తెలియజేసుకుంటూ మీరందరూ రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో ఏకదాటిపై నుంచి ఎక్కడ ఏ అటువంటి అపోహలుకోకుండా ఏమన్నా వేషజాలాలున్నా అన్ని మర్చిపోయి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకునే దిశగా మనం అంతా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. కావున దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాం. మరి దయచేసి అందరూ ఏకతాటి మీద ఉండి రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేద్దాం. మరి ఏదైతే ఈ మధ్యకాలంలో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ప్రతి కార్యకర్త మరి వారు కూడా వారి వంతు కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. మా అందరం ఒక్క దాటిపై నడిచి వచ్చిన వాళ్ళు పోయిన అనే మాట కాకుండా కాంగ్రెస్ లో ఉన్న ప్రతి వ్యక్తి మనమందరం అన్నదమ్ములాగా మరి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నమాట. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి దీన్ని బలపరిచి పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఉందని మనం వాళ్ళకి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గతంలో గడిచిన 9 సంవత్సరాలు మన రైతులకు చాలా ఇబ్బందులు పెట్టిన రోజులు ఉన్నాయి. అట్లా కాకుండా గతంలో మేము కూడా 13 సంవత్సరాలు సింగరేణి చైర్మన్ గా ఉన్న కాలంలో ఇక్కడ కానీ భారతీయులు కానీ ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగలేదు. రైతుల పట్ల మనం నిలబడ్డాం, రైతులకు సేవ చేసినాం. అదే మాదిరిగా మీరు ఇంకా ఈరోజు మన ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది రైతులకు ఇబ్బంది కావద్దని. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బందులు కాకుండా చూసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇబ్బందులు అన్నది ఒకటి ఏంటంటే రైతులకు పండించిన పంటని వాడు గతంలో ప్రభుత్వంలో ఉన్నోళ్ళు రైస్ మిల్లలతో కుమ్ముకై రైతులను నట్టేయడం దోసుకున్నారు. కాబట్టి మన ప్రభుత్వంలో మన రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పేసి నీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రుణమాఫీ అయితేనేమి, రైతులకు కావాల్సిన సబ్సిడీలు అయితేనేమి మన సొసైటీ ద్వారా ఏ రకంగా వస్తాయో తెలుసుకొని మీరు అవన్నీ సేవ చేయాలని చెప్పి నీకు మనవి చేస్తా ఉన్నాను.
రుణాల విషయానికి వస్తే మీరు అధిక మొత్తంలో రైతాంగానికి రుణాలు తీసుకొచ్చి ఇప్పించాల్సిందిగా నేను మనం చేసిన నాడే మన సింగిల్ విండో కానీ సింగిల్ విండో చైర్మన్ కానీ సింగిల్ విండో డైరెక్టర్లు కానీ పేరు వస్తారు. ఆ పేరు తెచ్చుకున్న నాడే మనకు రాబోయే రోజుల్లో అవకాశాలు ఇంకా మరి ఎన్నో ఉంటాయి. అవన్నీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఇప్పటి వరకు పెద్ద శేఖర్ కూడా అన్ని క్లుప్తంగా ప్రభుత్వం గురించి చెప్పడం జరిగింది. దానికి నేను కూడా భావిస్తూ మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఏ పార్టీ నుంచి కానీ వచ్చో మనం టీఆర్ఎస్ పార్టీ మనకు ప్రత్యామ్నాయం కాదు, బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం. ఆ బీజేపీ పార్టీని ఎదుర్కోవాల్సిందిగా నేను మనం చేస్తా ఉన్నాను. ఎదుర్కోవాల్సిందేనంటే గతంలో మనం బీజేపీ పార్టీ అనేది మన మండలంలో ఎక్కడ ఉన్నదని అనుకున్నాం. కానీ ఈరోజు మన కాన్స్టిట్యూన్సీలో 50,000 ఓట్లు పడ్డాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు సంఖ్య పెరిగింది, బలం పెరిగింది. ఆ రోజులో మనం 20 మంది ఉండవచ్చు, ఇలా 2,000 మంది అయినాం. దానికి భిన్నంగా మన ఎమ్మెల్యే గారికి భూపతి రెడ్డి గారికి ఏదైతే 22,000 ఓట్ల మెజార్టీ తెచ్చినామో దానికంటే ఎక్కువ మనం మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరూ మనం కష్టపడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పాత జిల్లాలో పాత మండలంలో 2 సొసైటీ పెద్దాయి. ఒకటి బాడ్సి, ఒకటి మోపాల. ఈ 2 మండలాలు కూడా, ఈ 2 సొసైటీ కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఆధీనంలో ఉంటుంటాయి. మరి ఆ రోజు పెద్దలు శ్రీరణ గారి నాయకత్వంలో నేను కూడా 9 సంవత్సరాలు యొక్క మోపాల సిటీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 32 గారు పాట చేయడం జరిగింది. ఈ విధంగా అటు మాకు వాదన కానీ భోజనం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆధీనంలో ఉన్న సొసైటీలే. అప్పుడు ఉన్నప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే రాజశేఖర్ గారు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మనకు రుణమాఫీ అంటే ఏకకాలంగా రుణమాఫీ చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం హామీలు ఇచ్చి మనం ఇంటి సాగడం జరిగింది. ఆ రోజుల్లో రుణమాఫీ అంటే మోపాల సొసైటీ 4 కోట్లు రుణమాఫీ కావడం జరిగింది. అదేవిధంగా పార్టీకి సుమారు 3.5 కోట్లు, అదే పోడియంకు 1 కోటి రూపాయలు, మాదలకు 75 లక్షలు. ఈ విధంగా అన్ని సొసైటీలకు రుణమాఫీ చేయడం జరిగింది. చేసింది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వం ఏదైతే 2 లక్షల రుణమాఫీలో ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి తూచ తప్పకుండా ఈ యొక్క ఏదైతే 6 సూత్రాలు అమలు చేసేది అన్ని కూడా మార్చడం జరుగుతుంది. కాబట్టి రైతులు రాబోయే రోజుల్లో మీరు దృష్టిలో ఉంచుకొని క్లుప్తంగా ఇప్పుడు ముప్పారెడ్డి గారి శేఖర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క సొసైటీ అభివృద్ధి జరగాలంటే పాలకవర్గం అనేది చాలా స్ట్రిక్ట్ ఉండాలి. ఎక్కడ కూడా రైతు అనేది జరగకూడదు. ముఖ్యంగా ఎందుకంటే మన పట్ల చూపుతుంటాము, కడతా చెప్తున్నారు, సొసైటీ ద్వారానే కాంటాక్ట్ చేస్తున్నారు. రైతులు పోగానే అక్కడ ఏమన్నా తెలుసా సార్ ఇంకా తరుగున్నది తేమ ఉన్నది అని చెప్పి ఒక బస్తా 10 కిలో కట్ చేస్తున్నారు. దానికి బాధ్యులు సొంగలు చైర్మన్ పాలకవర్గం సభ్యులు అవుతారు. అది దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడ అవకాశాలు జరిగింది పాలకవర్గం మొత్తం మీద యాక్షన్ తీసుకుంటుంది. గత ప్రభుత్వం వేరే, ఇప్పుడు ప్రభుత్వం వేరే. ఎందుకంటే తీరా జైలు పంపిస్తారు మీ అందరినీ. ఎందుకు అవకాశాలు జరగకూడదు. గతంలో జరిగిన అందరికీ కూడా అదే శిక్షలు అనుభవిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఎక్కడైనా అవకాశాలు జరిగితే వాళ్ళని ఇకనైనా మరి భూపతి గారి నాయకత్వం రూరల్ నియోజకవర్గంలో అందరూ సొసైటీ చేయడం జరిగింది. మరి ఇక్కడ నుంచి అయినా కూడా ఎక్కడ కూడా అవకాశం జరగదని సభావం కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు శేఖర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 సూత్రాలు ఏదైతే అమలు చేస్తున్నామో అన్ని కూడా పూజ తప్పకుండా 5 అమలు చేయడం జరిగింది. మరి రాబోయే రోజు కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఆ కోడ్ అయిపోగానే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపతి నాయకత్వంలో అన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన రూరల్ నియోజకవర్గంలో ఇళ్ల సమస్య చాలా ఉన్నది. అది కూడా పెద్దలు భూపతి చెప్పడం జరిగింది. నాకు ఖచ్చితంగా మన రూరల్ మనకు ఎన్నైతే 3,000 వస్తాయో 4,000 ఖచ్చితంగా న్యాయంగా కట్టుకునే వారికే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూసినా మనం ఇల్లు కట్టకుండా కట్టినట్టు రోజులు చేయడం జరిగింది. ఇప్పుడు అప్పటి ఉన్న అవకాశం ఉండవు. ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు కడతారో వారికి ఇవ్వడం జరుగుతుంది. పాత ఇల్లు అనేది ఇవ్వడం జరగదు. కొత్తగా ముగ్గు పోసిన వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఏదైనా అవకాశం జరిగితే మన ఎమ్మెల్యే వారికే చెడిపోయి వస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఇక్కడ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యాలను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు శేఖర్ చెప్పారు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్ ఉంది. మరి ఎలక్షన్ లో మనకు అదే ఎన్నికల్లో మన భూపతి రెడ్డి గారిని సుమారు 21 మెజార్టీతో గెలిపించుకున్నాం. మరి ఇప్పుడు హౌస్ ఫుల్ అయిపోయింది మన దగ్గర. మన అంతా వచ్చి మన బస్ ఫుల్ అయిపోయింది. మరి కలెక్షన్ నీళ్ళు కాకూడదు. నేను ఒకటే కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా
అందరూ కష్టపడి ఏదైతే భూపతి రెడ్డి గారికి 20 మెజార్టీ ఇచ్చినామో 21 మెజార్టీ ఇచ్చినామో దాని రెట్టింపుగా 42,000 ఓట్ల మెజార్టీ ఇచ్చి రేపు వారి సారథ్యంలో మంచి పేరు కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చేయలేనా దేవుడు ముఖ్యం కాదు, ఓటు తీసుకురావాలి. ఇప్పుడు మేము ఉన్నప్పుడే 21,000 వచ్చింది, ఇప్పుడు అందరూ వచ్చారు. మరి వచ్చినప్పుడు ఇంకా రెట్టింపు రావాలి. రెట్టింపు రాకపోతే ఒకసారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మెజార్టీ పార్లమెంట్ ఇచ్చినామనుకో వారికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఎల్లా వేసుకుని మనకు డూరల్ పని తీసుకొస్తారు. మరి ఓటు రాలేదనుకో ఏమై ముఖ్యమంత్రి గారు మనం ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గం ఓటు తక్కువ వస్తే మన దగ్గర మూట్లు ఇచ్చి పెడతారు. ఏదైతే ఎమ్మెల్యే గారు మమ్మల్ని మాట్లాడతారో మరి ముఖ్యమంత్రి వారి అడుగుతారు. ఇప్పుడు నా గ్రామంలో ఓటు తక్కువ వచ్చిందనుకో నాకు నామూషం ఉంటుంది ఎమ్మెల్యే గారి దగ్గర. మంచి మెజార్టీ వచ్చిందనుకో మనందరం కూడా మనకు కూడా కలిసి తిరగవచ్చు. అభివృద్ధి గురించి డబ్బులు తీసుకొస్తారు. 100 కోట్లు వస్తాయి, డెవలప్మెంట్ చేస్తాం. అది మనకు కూడా కార్యకర్తలు కూడా మనం ఏదైతే వాగ్దానం చేస్తామని నెరవేర్చుకుంటాం. మరి ఈ విధంగా అందరూ కూడా కష్టపడి వారి సారథ్యంలో భూపతి గారి సారథ్యంలో మంచి మెజార్టీ తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీకే మనకి ఫైట్ ఉంటుంది, టీఆర్ఎస్ అనేది జీరో అయిపోతున్నది. బీజేపీ గతంలో ఎన్నికల్లో ఏ వాగ్దానం చేసింది 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి. మరి ఈ రోజు 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే 20 కోట్ల ఉద్యోగాలు రావాలా? ఒక ఉద్యోగం వచ్చిందా? అది మనము యువకులకు చెప్పాలి. మెయిన్ యువకులే ఈరోజు బీజేపీ అనేది. అదేవిధంగా ఇల్లు ఇస్తాడు, ఇల్లు ఇచ్చిందా? కావాలని లేఖార్థం ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తాడు. ఎప్పుడైనా వచ్చిందా? మరి ఎన్నో బీజేపీ మూట అబద్ధాలు చెప్పి మోడీకి అధికారం రావాలి. మళ్ళీ కూడా ఏదే మూట అబద్ధాలు చెప్తున్నాడు, ప్రజలను నమ్ముతున్నాడు. ఎందుకంటే మతం పేరు మీద నమ్ముతున్నారు. అందరం మీద కొట్టుకొని వచ్చిన మనందరం మతంలో దేవుడు పూజిస్తారేమో, వాళ్ళు బీజేపీ పూజిస్తున్నారా? అది మన ప్రజలకు తీసుకెళ్ళి బీజేపీ వాళ్ళు మాయపడి నమ్మకండి. ఎందుకంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి మనకు గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటు తీసుకోవాలా? మరి ఎమ్మెల్యే భూపతి నాయకత్వంలో ప్రతి గ్రామంలో సెలవు తీసుకుంటారు. మనం పేదల నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నియోజకవర్గంలో ఇంకా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలా? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అదేవిధంగా ఇంకా రాబోయే ఎన్నికలు ఏదైతే ముందు స్థానిక సంస్థలు కానీ ఇవన్నీ కూడా టోటల్గా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలా? ఎందుకంటే ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని మొత్తం భూస్థాపితం చేయాలా అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు, నేను ఆర్మూర్లో సింగిల్ విండో మన మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం పెట్టాము, మనం కాంగ్రెస్ కైవసం చేసుకున్నాం. డిసిసిబి చైర్మన్ మొన్న టీఆర్ఎస్ వాళ్ళని గద్దరించి కాంగ్రెస్ కైవసం చేసుకుంటా ఉంది. ఇలా మన నియోజకవర్గంలో కూడా మరి నేను ఎన్నికైనప్పుడు ఒక సింగిల్ విండో చైర్మన్ కూడా కాంగ్రెస్లో లేడు. ఇవాళ 3 నెలల తర్వాత 20 మంది సింగిల్ విండో చైర్మన్ 20 మంది సింగిల్ విండోలను మనము కైవసం చేసుకున్నాం. ఇంకా నాలుగు కూడా నడుస్తూ ఉన్నాయి కార్యక్రమాలు. ఎందుకంటే టీఆర్ఎస్ చేసింది ప్రజా వ్యతిరేక పాలన, ఒక కుటుంబ పాలన. తెలంగాణ ఏదైతే మన ఆశయంతో తెచ్చుకున్నామో అది ఆ ఆశయాలు నీరు గారిని అని చెప్పి ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన నేను కూడా మీ ముందట ఎమ్మెల్యేగా నిలబడ్డాను. ఈ సందర్భంగా కాంగ్రెస్ యొక్క ఆశయాలను కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లాలంటే మనం ప్రతి గ్రామాన బూత్ లెవెల్లో కానీ మరి సింగిల్ విండో ఏది ఉంటే అదంతా కూడా మనం బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మరి ఈ సింగిల్ విండో డైరెక్టర్స్ అందరికీ నేను అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా చైర్మన్ గారు చాలా అనుభవం ఆయన, 3సారి డైరెక్టర్ ఆయన. మరి ఆయన అనుభవాన్ని మనం చైర్మన్గా ఇంకొక సంవత్సర కాలము పరిధిలో మరి ఈ సొసైటీ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఆయనను ఎంచుకోవడం జరిగింది. చాలా మంది కొంచెం కాంపిటీషన్ కూడా ఉండే మోపాల గ్రామస్తులు కూడా మాకు మండల హెడ్ క్వార్టర్లు మాకు ఇవ్వండి సార్, మేము తప్పకుండా మీరు కూడా చైర్మన్ కావాలని అంటే వాళ్ళని పాపం నా కోరిక మేరకు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు లేదు, ఆయన సీనియర్, మరి దాని అనుభవం అవసరం ఉంటే మనకి ఇంకా రాబోయే కాలంలో ఇంకా మనకి భవిష్యత్తు ఉంది, మళ్ళీ నెక్స్ట్ టర్మ్ మీద చూద్దామని చెప్పిన ఈ సందర్భంగా ఈ సొసైటీ ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఇక్కడ 6,600 మంది దగ్గర మెంబర్స్ ఉన్నారు. ఇవాళ 22 లక్షల లాభాలతో ఈ సొసైటీ ఉంది. అయితే ఈ సొసైటీ ఈ విధంగా ఏ సొసైటీ అయినా మన సింగిల్ విండో సొసైటీలు నిజంగా ఇవాళ లాభాలలో ఉన్నాయంటే మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి పాలసీలు.
వరి కొనుగోలు కేంద్రాలను మనం డైరెక్ట్ మార్కెట్లో కాకుండా సింగిల్ విండోస్కు కానీ ఐకేపీకి ఇచ్చి వాళ్ళకి దాని వల్ల కమిషన్ ఇచ్చి మరి వరి ప్రొక్యూర్మెంట్ కొరకు సింగిల్ విండోలు ఇవ్వడం వల్ల ఈరోజు సింగిల్ విండోలు అదేవిధంగా మరి ఎరువుల అమ్మకం కానీ సీడ్ అమ్మకం కానీ ఇవన్నీ కూడా చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగింది. లేకుంటే ఇవాళ మనగడ ఉండకపోతుండే సింగిల్ విండోది. ఇవాళ అన్ని సింగిల్ విండోలు మనం డిస్ప్లేలో చూసాం. అది కొంచెం ఇంకా దీనికంటే పెద్ద సొసైటీ అది. దాంట్లో దగ్గర దగ్గర ఒక ₹1 కోటి నిల్వలు ఉన్నాయి. అంటే ఆ విధంగా ఇవాళ సింగిల్ విండో సిస్టమ్ అనేది వ్యవస్థ అనేది మరి రాజీవ్ గాంధీ కానుండి మన రాజశేఖర రెడ్డి గారి వరకు కూడా వీళ్ళందరూ కూడా బలోపేతం చేయబడినే ఇవాళ రైతులకు ఇంత చక్కటి మనము ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి డోర్ స్టెప్లో వడ్లు కొని వాళ్ళకి ఎరువులు ఇచ్చి సీడ్ ఇచ్చి మనం ఇవాళ సింగిల్ విండోలను ఇంత బలోపేతం చేసుకుంటున్నాం అంటే దాని ఘనత కాంగ్రెస్ పార్టీది. మీకు అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ, రైతుల ప్రభుత్వం. మీరు చూసారు కదా ఇప్పుడు ఈ 3 నెలల్లోని టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు 10 సంవత్సరాల నుండి రుణమాఫీ అన్నారు. ఇరువరకు రుణమాఫీ కాలే, ప్రభుత్వం పోయింది, కేసీఆర్కు ఫామ్ హౌస్ పోయిండు. కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి మరి మొత్తం కూడా రుణమాఫీ చేసినటువంటి ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. రైతుల మీద కేసులు అయితే మరి ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టలేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ రద్దు చేసి మరి రైతులకు కరెంట్ ఇచ్చిన ఉచితంగా కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు 2004లో. ఇప్పుడు 2024లో 20 సంవత్సరాల క్రితమే రైతులకు ఇచ్చినటువంటి. ఇవాళ మీరు చూస్తా ఉన్నాం, ఇవాళ మన పంటలు నష్టపోయినాయి. మేమందరం ఊళ్ళలో పోయినాం. దానికి కారణం ఎవరు అంటే వడగండ్ల వాన కాదు, వడగండ్ల వాన ఎవరి ఇయర్ వస్తూనే ఉంటుంది. కానీ గత 10 సంవత్సరాల నుండి ఒక్క పంట కూడా పంట బీమా కట్టలే ఈ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుండి కొంచెం పైసలు వస్తాయి, కొంచెం రైతు కట్టుకోవాలా, కొంచెము సెంట్రల్ మనది స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కట్టాలి. రైతు ఎటన్నా గంగలోని ఏదైనా మూడారని చెప్పేసి మొత్తం పంట బీమా బంద్ చేయడం వల్ల ఇలా పంట నష్టం జరుగుతూ ఉన్నాయి. మనం ఎవ్రీ ఇయర్ చూసాం, 10 సంవత్సరాలు చూసాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇదంతా గమనించి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేనో ఇవాళ మొత్తం రైతుకు ప్రతి ఎకరానికి ఏ పంట అయినా పర్వాలేదు ఆ పంటకు రైతు ₹1 కట్టకుండా 100% పంట బీమా కట్టబోతా ఉన్నాం ఇవాళ వచ్చే వానకాలం పంటకు. సో మీరు నిర్భయంగా వాన వచ్చినా వరద వచ్చినా పంట నష్టమైనా ఇంకేదైనా మీకు ఆదుకోవడానికి ఇలా పంట బీమా పథకం కాంగ్రెస్ పార్టీ తెస్తా ఉంది. రైతుకు ₹1 కట్టే అవసరం లేదు. అదేవిధంగా ఇవాళ రైతు భరోసా మరి ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసారు, పుట్టలకు హైవే రోడ్లకు ప్లాట్లు చేసినలకు మరి హైదరాబాద్లో ఉండే 100 ఎకరాలు ఖరీదు భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా కాకుండా నిజమైన పంట పండించే రైతుకే మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ 5 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వబోతే రైతులు వాళ్ళ బెనిఫిట్ అయినరు. ఇంకా కొంతమందికి ఇంకా ఈ వారం రోజుల్లో కూడా రైతు బంధువు పడుతుంది. రాబోయే కాలంలో మన నిజమైన రైతుకు ఇవ్వాలి, అది కూడా కౌలు రైతు కూడా ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో అవసరం ఉంటే ఇంకొక 5,000 ఎక్కువ ఇస్తాం. రైతు భరోసా పేరు మీద ₹15,000 ఎకరానికి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అది చెప్పి చూపిస్తాం, చేసి కూడా చూపిస్తాం. అదేవిధంగా ఇలా రైతు బంధు పేరు మీద మొత్తం రైతుకు కావాల్సినటువంటి సీడ్ సబ్సిడీ కానీ ఫర్టిలైజర్ సబ్సిడీ కానీ మరి అదేవిధంగా ఈ పనిముట్లు కొనుక్కుంటే కానీ ఇంకా ఏదైనా కానీ అన్నిటి మీద సబ్సిడీ ఎత్తివేసిండ్రు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తివేసిండ్రు. ఇవాళ మళ్ళీ అన్ని కూడా పునరుద్ధరిస్తా ఉన్నాం. రైతులకు కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి అంటే ఈ విధంగా రైతులు రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఇంకా ఏకకాలంలో మళ్ళీ 2 లక్షల వరకు రుణమాఫీ కూడా చేయాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆలోచిస్తుంది. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతుంది. కొద్దిగా టైం పట్టచ్చు, కానీ చెప్పింది చేస్తామన్నది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మనం చూసాం కదా ప్రభుత్వం ఏం చెప్పింది. ఇవాళ ఏమైంది, 7 లక్షల నుండి 8 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టిపోయింది, మనకు చిప్ప చేతికి ఇచ్చిపోయింది. ఇక ఇంకా ఆయన హరీష్ రావు అంటాడు నీకు బంగారు పల్లెల్లో తెలంగాణ ఇచ్చినాము, మీరు ఏం చేస్తున్నారు 3 నెలలు అంటున్నారు. ఏడ బంగారు తెలంగాణ ఉంది అంటే పల్లెం ఉన్నది. మొత్తం 7 నుండి 8 లక్షల రూపాయలు ఇలా మొత్తం అప్పు చేసి మరి ఖాళీ అంటే మొత్తము అప్పుల చిప్పలాగా ఇచ్చేసి ఇలా మళ్ళా ఇబ్బంది పెడతా ఉన్నారు గవర్నమెంట్. ఇవాళ మాట్లాడుతున్న 3 నెలలు కాలే కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిర్రు. మరి ఎన్ని నేను భారత ప్రజల ముందు చెప్పిన మీద మా మాట కాదు, సోనియా గాంధీ గారి మాట. మరి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అంటే
దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, మరి దేశానికి కొరకు చేరిపోయిన పార్టీ, ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ, మన తెలంగాణ ఇచ్చిన పార్టీ. కాబట్టి మాట తప్పే పరిస్థితే ఉండదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుందని చెప్పినాం. ఇవాళ 100 రోజులలో మన అధికారం చేపట్టిన తర్వాత 2 రోజులకే ఆర్టీసీ బస్సు ఇచ్చినాం, బస్సు ఫ్రీ చేసినాం మన మహిళా సోదరులందరికీ. ఇవాళ 30 కోట్ల మంది మహిళలు ఇంతవరకు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేశారు. ఏ జాతర పోయినా, ఏ తల్లిదండ్రుల దగ్గర పోయినా, లేకపోతే పిల్లలు హైదరాబాద్లో చదువుకున్నా, ఇవాళ ఏ గుడికి పోయినా, ఎక్కడ పోయినా ఫ్రీగా బస్సు సౌకర్యం వాళ్ళకు మహిళలు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే మనకి మన ప్రియతమ నాయకుడు ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిందో దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళ 10 లక్షల వరకు పెంచి పేదవారికి గుండె ఆపరేషన్ అయినా, మరి మెదడు ఆపరేషన్ అయినా, ఇంకా కడుపులో కంతి అయినా, కాలేజీనా ఏదైనా ఫ్రీగా చేయాలా, కార్పొరేట్ వైద్యం నింపించాలని చెప్పి దాంట్లో ఇంకా రోగాల సంఖ్య కూడా పెంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇవన్నీ 2 రోజులు చేసి అధికారం చేపట్టింది డిసెంబర్ 7వ తారీఖు నాడు, 9వ తారీఖు నుండి ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. నిన్న కాకపోక మనం చూసాం, ఇలా 0 కరెంట్ బిల్ వస్తూ ఉంది. రైతులకు మరి కరెంటు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఇవాళ గృహ అవసరాలకు కూడా పేదవారికి బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అందరికి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చి ఇవాళ 0 కరెంట్ బిల్ ఇస్తా ఉన్నాం. నేనే అక్కడ తిరుపతిలో ప్రారంభం చేయడం జరిగింది. అది కాకుండా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఇవాళ మరి అప్పుడు మస్తు చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, మరి అల్లుడాస ఎక్కడ ఉండాలా, కోడలాస ఎక్కడ ఉండాలా, బర్త్డే దుడ్డే ఎక్కడ ఉండాలని మాట్లాడిన 10 సంవత్సరాలు ఎక్కడ ఇచ్చిన పాపన పోలేదు. ఇవాళ 4,50,000 ఇండ్లు ఇవాళ సాంక్షన్ చేసుకున్న ఒక్కొక్క కాన్ఫరెన్స్కి దగ్గర 3.5 నుండి 4,000 వరకు ఇల్లు మంజూరు అవుతా ఉన్నాయి. దాన్ని కూడా ఎమ్మెల్యేలకు అధికారం ఇచ్చి ఇంతకుముందు 50,000, 40,000 గృహాలకు అవసరం తీసుకున్నట్టు కాకుండా మరి కలెక్టర్ గారు చైర్మన్ గా ఉండి మొత్తం పారదర్శకంగా మీ ఊళ్ళలో కూడా దాన్ని లిస్టు పెట్టి నిజమైన నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నది లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అంటే ఈ విధంగా ఇప్పుడు రైతు నేస్తాం, మీరు రైతు నేస్తాం అంటే మీకు ఐడియా ఉండొచ్చు. నేనే మెంటోస్పల్లిలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అక్కడ హైదరాబాద్ లో ప్రారంభిస్తే మీకు అందరూ కూడా ఇప్పుడు అంటే ఎవ్రీ 2,000 ఎకరాలకు ఒకటి రైతు వేదిక కట్టినప్పుడు రైతు వేదిక కట్టి ఏం చేస్తున్నారా అంటే దాంట్లో మీకు ఏం జరుగుతుందో తెలుసు. ఈ టీఆర్ఎస్ పతలాడుకోవడానికి తాగడానికి వనకొస్తున్నాయి. ఇవాళ రైతు వేదికలు మళ్ళీ ఉపయోగం తీసుకురావాలి, రైతులను చైతన్యపరచాలని చెప్పి రైతు నేస్తం పేరు మీద దానికి అక్కడ వీడియో కాన్ఫరెన్స్ కానీ డిజిటల్ అయ్యేదానికి ఏర్పాట్లు చేసి ఈ ఉగాది లోపల అన్ని రైతు వేదికలలో అక్కడ కంప్యూటర్ చేసి డిజిటల్ చేసి మరి మీరు డైరెక్ట్ గా ఇస్రో అంటారు మన ఇంటిసార్ సైంటిస్ట్ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్ట్ మీరు డైరెక్ట్ మాట్లాడచ్చు. మనం భూమి దున్నినా లేకుండా దాని విత్తనాలు కానీ దానికి మందు అంటే ఫర్టిలైజర్ వేయడం కానీ మరి మధ్యన ఏదైనా రోగాలు వస్తే కానీ పంట పండించే వరకు కూడా కోత కానుండి మరి మార్కెటింగ్ ఫెసిలిటీ వరకు కూడా మొత్తం కూడా మీరు డైరెక్ట్ ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీరు డైరెక్ట్ స్టేట్ లెవెల్లో సైంటిస్టులతో మాట్లాడే అవకాశం మీ రైతులకు కల్పించడం. దాంతో మీ ద్వారా ఈ టెక్నాలజీని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల మీకు ఇంకా తక్కువ పెట్టుబడిలో మనకు ఎక్కువ ఆదాయం వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చి మరి మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతు వేదికలు అన్నింటి కూడా సైంటిఫిక్ గా ఇలా డిజిటలైజ్ చేసి మరి సైంటిస్టులతో డైరెక్ట్ నేరుగా రైతులను మాట్లాడే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఇలా ఇంకా ఇవాళ ఇంత చేస్తే కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా టీఆర్ఎస్ వాళ్ళ తతంగా మనకు అందరు తెలుసు. ఏం చేసిండ్రు అంటే కాళేశ్వరం కట్టమని చెప్తా ఉన్నారు. వీళ్ళ కాళేశ్వరము నేను చెప్తున్నా, ఒక మేస్త్రి మన దగ్గర మోపాలలో మేస్త్రీలు ఉంటారు. జనరల్ గా ఇంటర్మీడియట్ ఎస్ఎస్ఎల్ చదువుకుంటే పాపము పని చేసి కొంచెం పని నేర్చుకొని ఇల్లు కడతారు. ఆ మేస్త్రి కట్టిన ఇల్లు కూడా 50 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ ఇంజనీర్లు కట్టి టీఆర్ఎస్ పాలనలో కట్టినటువంటి మేడిగడ్డ 3 ఏళ్ళకే కూలిపోయింది. 1,00,000 కోట్లు ఖర్చు పెడతాయి. అన్నారం సుందిలా లీక్ అవుతా ఉంది. ఇవాళ 1,00,000 కోట్లు ప్రజాధనం మనం ఒక సామెత ఉన్నది, ఇంకటికి రాజుల పైసలు రాళ్ళపాలు అయినట్టు ఇవాళ ప్రజల పైసలు గంగాపాలు చేసి కేసీఆర్ మొత్తం అప్పులు చేసి మరి అక్కడ గంగల పాలు చేసి కమిషన్ దొరికింది. అదే మన దగ్గర కూడా ఈ ప్రాణహితాచి 2021 ప్యాకేజ్ 800 కోట్లు పెట్టి రాజశేఖర్ గారి టైంలోనే 80% కంప్లీట్ అయింది. మొత్తం టన్నెల్ అయిపోయింది, సర్జిపూల్స్ అయిపోయినాయి, కెనాల్ వైడనింగ్ అయింది, అంతా అయింది. ఇంకొక 300 కోట్లు పెడితే మనకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది మన నియోజకవర్గంలో. ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, కరెంటు లేక కాదు, ఇది నీళ్లు లేక, గ్రౌండ్ లెవెల్ నీళ్లు లేక.
ఆ రోజు మాట్లాడేది టీఆర్ఎస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు, రైతు బంధు రాదు, లేకుంటే కళ్యాణ లక్ష్మి రాదు. ఇవాళ నేను వచ్చిన 3 నెలలనే 1000 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించిన. ఇవాళ కరెంట్ 24 గంటలు ఇస్తా ఉన్నాం. ఇవాళ అదే ఇదే ప్రాణాయిత చేయవల్ల ఇవాళ 300 కోట్లు కంప్లీట్ అయితే మనకి రైతులకు నీళ్ళు వచ్చేది. తెలియకపోతే కష్టపడితే నేను ముగ్గురు రైతు నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నానంటే సార్ బలంగా వార్త లేవు, బోర్డు వెళ్ళిపోతున్నాయి. అంటే ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఈ 10 ఏళ్ళలో ఒక 300 కోట్లు పెడితే పాత డిజైన్ ప్రకారం ఇలా అవుతుండే. ఏమన్నా చెప్పినా మనం మంచి పోయినాం. పెద్దలు మన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు వచ్చిండు మనకు చేసి వ్యవసాయానికి గుంటకు 1,82,000 నీళ్ళు ఇప్పిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. దానికి ఖచ్చితంగా 800 కోట్లు కానీ 300 కానీ 500 కోట్లు కానీ ఇంత కానీ ఇవాళ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పైప్ లైన్ వేసి కొంచెం ఖర్చు పెట్టింది. అది ఎటు కాకుండా అయిపోయింది. ఇలా ఒక 1000 కోట్లు 800 కోట్లు ఖర్చు పెట్టింది. అది నీరు కాలిపోయింది. ఒక గుంట కూడా నీళ్లు రాలే 10 ఏళ్ళ నుండి. కాబట్టి దీని మీద మనం ఎట్లా చేద్దాం, దీన్ని ఎట్లా మరి ఈ ప్రాజెక్టులు ఏ విధంగా మరి ప్రజలకు నీళ్లు అందాలి. కాబట్టి పెండింగ్ ప్రాజెక్టు తప్ప వ్యతిరేకమైన ఒక సైంటిస్ట్ మనకు ఇలా సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుంది, వాటర్ రెగ్యులేషన్ నేషనల్, దానికి అడ్వైజర్ ఆయన కూడా అవసరం ఉంటే మనం పిలిపించి ఈ ప్రాజెక్టుని ఏ విధంగా కంప్లీట్ చేయాలో, తక్కువ ఖర్చులో మరి ఎక్కువ మందికి మనం ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి, అది కూడా చెరువులు నింపాలి, గ్రౌండ్ వాటర్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్లాన్లో మనం ముందుకు పోతున్నాం. ఇలా అంటే ఈ ప్రభుత్వం 3 నెలల్లో ఎంతో వేసింది, ఇంకా చేయాలనే తపన కూడా ఉంది. ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా ఇక్కడ అప్పుల పాలైనా మరి మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి మొన్న మా మంత్రి గారు చెప్తా ఉండే దగ్గర సంవత్సరానికి 60,000 కోట్లు మీరు తెచ్చిన అప్పులు పెట్టడానికే పోతున్నాయి. ఏం చేసినా అంటే మిషన్ భగీరథ అంటారు. మిషన్ భగీరథ ఇప్పుడు ఒక స్కామ్. మొన్న ఇప్పుడు ఎస్ఎస్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. పాత పైపులే కనెక్షన్ ఇచ్చారు, పాత ట్యాంకులే కనెక్షన్ ఇచ్చి బిల్లులు ఎక్కున్నారు. ఇక మిషన్ కాకతీయ సంగతి మనకు తెలుసు. ఇక అది మన కాళేశ్వరం ప్రాజెక్టు గట్లయింది. చేపలలో అవినీతే, చేపల పిల్లలు అమ్మడం ఎవరైతే గొర్రెలలో అవినీతే. ఇక దేంట్లో అవినీతి లేదు. అదేదో ఇంతకుముందు మనం చెప్తుంటే ఇందు వెళ్ళడం అందు వేయడం సందేహం కలదు, ఎన్నెందుకు ఎత్తినా అందందు కలదు అన్నట్టు భక్త పరాలు ఒక పాట ఉండేది. ఇవాళ వీళ్ళది ఈ గత ప్రభుత్వం ఇక వాళ్ళ అవినీతి. ఇక ఇప్పుడు బిడ్డనేమో జైలు పోయింది. ఇక ఆయనేమో అమెరికా పోతాడు, మన పేపర్లు అమ్ముకున్నాడు. ఇక ఆయనేమో ఇప్పుడు కాలేజీకి మంచాన పడ్డాడు. ఇక మనోడు కూడా ఇలా ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుకున్నాడ. మొన్న ఎలక్షన్ ఒక 20-25 కోట్లు వచ్చినాయి. ఈయనకు ఈ మనిషి అసలు దానికి 15 కోట్లు మిగిలించుకున్నాడు. ఇక్కడ భూమి కొనుక్కున్నాడు హైదరాబాద్. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే క్యాండిడేట్ దొరుకుతలేదు. క్యాండిడేట్ లేరు ఎక్కడ. లేకుంటే మళ్ళీ ఈయన ఎంబడాడితే 50 కోట్లు అడిగినాడు. 50 కోట్లు ఇస్తే నేను నిలబడతా అంటే 35 కోట్లు ఇస్తాను అన్నాడు. అంటే నాకున్న సమాచారం చెప్తున్నాను, మీడియా ముందు చెప్తున్నాను. ఆ 35 కోట్లలో 2 మిగిలించుకుంటాడు. ఇక గెలిచేది కాదు, పాడు కాదు. టీఆర్ఎస్ కార్యకర్తలు వినాలా, మీరు ఏదైనా మీరు కూడా సంపదగా సుధాయించుకొని ఏదైనా ఉండే చెవులు పెట్టుకుని వేయకూడదు. అది గెలిచేది కాదు, తినేది కాదు. అనవసరంగా బాగా చేసిన పైసలు ఆయన తింటాడు. అంటే ఇలా మిగిలించుకొని ఆస్తులు కొనుక్కునే కార్యక్రమాలు చేస్తున్నారు టీఆర్ఎస్ క్యాండిడేట్ లేక. ఇవాళ మనకు పోటీ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మోడీ గారితో బీజేపీతో పోటీ ఉంది. కానీ ఖచ్చితంగా కాబోయే రోజుల్లో ఇప్పుడు మన మహిళా సోదరులు మనకి ఇంత చేస్తున్నాం, రైతులకు ఇంత చేస్తున్నాం. మరి ఇంకా డెఫినెట్గా 100% మనం కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్లో మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్తా ఉన్నాం. కానీ గెలవడం కావచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఈ ఉన్నడైన బీజేపీ ఎంపీ కేసీఆర్ బిడ్డ ఏం చేయలేదని చెప్పి వస్తున్నది పోతున్నది హాయ్ బాయ్ అంటున్నదని చెప్పి ఇంటికి పంపిస్తే ఈ మనగాడు వస్తాడు ఏమో చేస్తాడు అనంటే ఈయన ఇక ఊరి విమర్శలకే పరిమితమైంది. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, అరవింద్ నువ్వు ఏ గ్రామంలోనే నీ ఫండ్ ఏమైనా ఉన్నదా? ఏ గ్రామంలో నువ్వు విజిట్ చేసినావా? ఏ ఒక్క తాడాలో ₹1 ఇచ్చినావా? నువ్వు 5 సంవత్సరాలలో పార్లమెంట్లో నువ్వు ఏం చేసినావు? నాకు ఒక వైట్ పేపర్ ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ పసుపు కూడా ఉన్నారు. మొన్న మేము అడిగిన 7వ చూపి మరి ప్రధానమంత్రి వచ్చి అనౌన్స్ చేసిపోయిండు పేపర్ మీద. అంటే అనౌన్స్ చేసిపోయిండు. మరి ఎక్కడ పెట్టిండ్రు చూపి మేము వస్తాం అందరం రైతులు చదువు జిల్లా ఏ ఊరు పోదామంటే ఆ ఊరు పోదాం. ఏడన్నా పసుపు కూడా కనబడితే నేను ముగ్గు నేను రాస్తానని చెప్పిన. అంటే పేపర్ మీద పసుపు. దానికి వల్ల ఏమైంది? రైతులు పసుపు ధర పెరిగింది. ఎందుకు పెరిగింది చెప్పాలి. అది రైతుల దగ్గర పసుపు ట్రేడర్స్ కొన్నాం.
ఉన్న తర్వాత ట్రేడర్స్ను ఇంకో పెద్ద బడా వ్యాపారులు ఉంటారు. ఇండియాలో 4-5 బడా వ్యాపారులు ఉంటారు వాళ్ళు. అంటే ఈ స్టాక్ మార్కెట్ ఇదంతా కమాడిటీస్ అంటారు దీన్ని. అంటే మీకు అర్థం కావాలి చెప్తున్నాను. కమాడిటీస్, స్టాక్ కమాడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ అని ఒకటి ఉంటుంది. అంటే దాంట్లో వడ్లు, బియ్యము, మొక్కజొన్నలు కానీ, పల్లి కానీ, నూనె కానీ అన్నీ కూడా తిని బండాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దాని కిందకి వస్తాయన్నమాట స్టాక్స్. దాన్ని 4-5 గుజరాత్ వాళ్ళు, 3 యూపీ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు 90% పసుపు వాళ్ళ దగ్గర ఉంది. ఆ ఎక్స్చేంజ్, స్టాక్ ఎక్స్చేంజ్ స్పెక్యులేషన్ ద్వారా ఇలా ధర పెరిగింది. రైతుకు 100 మంది రైతుల్లో 2కి లాభం అయితే రైతుకు లాభమైందని చెప్తా ఉన్నారు. 90% మంది రైతుల దగ్గర ఇలా పసుపు లేదు. దానికి కూడా బీజేపీ పసుపు ధర మేందేటే పెరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు చెప్పండి, మీరు అర్థం చేసుకుని మనకు అంత జ్ఞానం ఉంది కదా, మనం వింటున్నాం కదా. 2023 జూన్లో 5,000 ఉంటుంది పసుపు ధర. ఇవాళ మార్చిలో 15,000 ఉంటుంది. ఒక పసుపు ధర 3 రెట్లు పెరగడానికి కారణం ఏంటి అంటే, మీరు ఏమైనా కొత్త పాలసీలు తెచ్చిరా, కొన్ని పసుపుని ఏమైనా మీరు బయట దేశాలకు అమ్మదానికి ఏమైనా పాలసీ తెచ్చిరా, కొన్ని పసుపుకి ఏమైనా సపోర్ట్ ప్రైస్ పెంచిరా మీరు? మనం అంటున్నాం 12,000 ఇస్తాం పసుపు అంటున్నాం, మీరు చెప్పురా అంటే చెప్పరు. ఇక 15,000, 20,000 లీటర్ అయిందంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మ్యానిపులేషన్ చేస్తున్నారు మీరు. ఉన్న పసుపు 90% ఇవాళ దళారుల దగ్గర ఉన్నది, రైతుల దగ్గర లేదు. ఇవాళ అమ్మినా కొన్న వాళ్ళకి ఎలా ఉంది కానీ రైతుకు రాదు. ఇవాళ ఎలక్షన్ కానీ మళ్ళీ తగ్గుతుంది పసుపు ధర. నేను రైతు ధర మీరు జాగ్రత్తగా మన దగ్గర పసుపు రైతులు లేదు కానీ మీకు అవేర్నెస్ వాటికి చెప్తా ఉన్నా. అంటే ఇలాంటి లేని పసుపు కూడా వచ్చినట్టు ధర పెరిగితే మేమే వేయించినట్టు ధర ఏది పెరిగి తెలుసా? యాక్చువల్గా ఒక మెటీరియల్ ఏమవుతుందంటే తక్కువ దొరుకుతాను, డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. పసుపు తగ్గించారు, ధర లేదని చెప్పి ఏం చేసి మన దగ్గర దగ్గర 1,80,000 ఎకరాలు పసుపు పండించారు మన జిల్లాలోనే. ఇలా 30,000 పడిపోయింది. 30,000 ఎకరాలు కూడా పసుపు పెట్టట్లే. ఇప్పుడు మన దగ్గర పెద్ద పంట చేరుకుంటుండే, అట్లనే వాళ్ళ దగ్గర ఇప్పుడు మన జగన్పల్లి కానీ మన కొంచెం సిరికొండ దర్పల్లి ఏరియాలో పసుపు పెద్ద పంట వాళ్ళు పెట్టడం పనిచేసింది. అందుకనే ధర పెరిగింది. మెటీరియల్ లేదు కానీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలలో కాదు. ఇవాళ మనము రైతులకు మనం చెప్పినా మనకు 2వ క్రాప్ పెట్టాలి, 2వ పంట మార్పు చేసుకోవాలి. ఊరికే వరి వేసుకుంటే కరెక్ట్ కాదు. ఒక వరి 1 ఎకరం పండే పంటలో 5 ఎకరాలు చెరుకు పండుతుంది. మరి చెరుకు ద్వారా దిగుబడి కూడా బాగా వస్తుంది, మరి భూమి కూడా సారవంతమవుతుంది అని చెప్పి ఇలా ప్రభుత్వం సీరియస్గా ఎన్నికల ముందు చెప్పినామని చెప్పి ఇవాళ మళ్ళీ పబ్లిక్ హియరింగ్ పెట్టి మన బోధన పోయినాం, మన సారంగపూర్ ఫ్యాక్టరీ పోయినాం, మన ముత్తంపేట పోయినాం. ఇంకా రేపాయలలో కోర్టు ఇప్పుడు పోకపోవచ్చు కానీ మనం మళ్ళీ జైరాబాద్లో పోయి ఇక్కడ రైతులకు సెకండ్ పంట ఆల్టర్నేటివ్ క్రాప్ వరకు మనం చెరుకు రైతులకు చక్కెర కర్మాగారాలు ఓపెన్ చేసాము. మరి టీఆర్ఎస్ దాన్ని మూటేసిందని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే చెరుకు రైతులు తెరిపిస్తారని బాండ్ రాసిస్తాడు. అంటే ఈ 10 ఏళ్ళు లేకుండా నీరే ఉన్నారు కదా. 10 ఏళ్ళు బీజేపీ లేదా? ఈ 10 సంవత్సరాలు బీజేపీ ఉందా? ఏ గవర్నమెంట్ ఉంది సెంటర్లో? మరి వాళ్ళు చేయకూడదని కొత్తగా మన ఎలక్షన్ అనేది బాండ్ రాసిస్తారంట. అప్పుడు పసుపు బోర్డుకు బాండ్ రాసిస్తే ఇంతప్పుడు అయింది, ఇప్పుడు ఇది అయింది. అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుని ఒక కమిటీ వేసింది, మంత్రులతో సబ్ కమిటీ వేసినాము మనం చెరుకు ఫ్యాక్టరీని తెరవాలని. అది అప్పుల పాలైపోయింది, ఇలా బ్యాంకులలో ఉన్నది. మరి కొత్త మిషన్ ఎట్లా తీసుకురావాలి? తీసుకొస్తే మరి ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడిపేయాలా, ఇప్పుడు గవర్నమెంట్ నడిపేయాలా, ఎట్లా చేయాలనే దాని ఆలోచనలో కమిటీ ఉంటే ఇవాళ కొత్త మేము షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేపిస్తాం. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా. ఈ విధంగా రైతులకు మోసం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది బీజేపీ వాళ్ళు కూడా. నేను చెప్తా ఉన్నా ఇంకోటి కూడా ఆ రికార్డు చెప్తా ఉన్నా, మన భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. ఒక చట్టం రైతులకు సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చి 3 చట్టాలను తీసుకొచ్చి దాన్ని పార్లమెంట్లో లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది. పాస్ అయినాక దాన్ని ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ దగ్గర పంపిస్తారు. ప్రెసిడెంట్ సంతకం అయినా కదా గెజెట్ నోటిఫికేషన్ అయిపోయి రాజ్యాంగంలో ఎక్కుతారు. అంటే రాజ్యాంగ సవరణ జరిగిందన్నాడు. దాన్ని యాజ్ ఇట్ ఈస్ 1000 మంది రైతుల ప్రాణాలు తీసుకున్న తర్వాత వాపసు తీసుకున్నాం. అంటే చరిత్రలో ఎక్కడ ఒక చట్టం ఫామ్ అయిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్ వెనుక తీసుకోవడానికి మరొక చట్టం పెట్టింది. ఈ నల్ల చట్టాలు తెచ్చి రైతులకు సంబంధించి మనం చూసాం రాత్రి. అలా రాష్ట్ర మన ప్రైమ్ మినిస్టర్ గారు రైతులకు క్షమాపణ కూడా చెప్పారు, మీరు అందరూ కూడా చూస్తుంటారు. అంటే ఇలాంటి రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇంకా ఎక్కడైనా కానీ చట్టం చేస్తే ఏం చేస్తారంటే దాంట్లో మార్పులు చేర్పులు చేస్తారు. కానీ టోటల్ చట్టాన్ని మళ్ళీ వాపసు తీసుకోవడానికి మళ్ళీ ఒక యాక్ట్ బిల్లు పెట్టి మళ్ళీ 2 పార్లమెంట్ అంటే లోక్సభలో రాజ్యసభలో రివర్స్ తీసుకున్న చరిత్ర భారతదేశ చరిత్రలో ఓన్లీ బీజేపీలో ఉంటుంది. ఈ 10 ఏళ్ల మోడీ ప్రభుత్వంలోనే జరిగింది. ఇవాళ మనం ఇంకా కొన్ని విషయాలు చెప్తాం. మొన్న మనం రాహుల్ గాంధీ గారు ఏమన్నారు,
మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర కొరకు మనము పార్లమెంట్లో మీరు బిల్లు తీసుకురండి, చట్టబద్ధత చేయలేదని అడిగినాం. ఏమైంది? దాని కొరకు రైతులు పోరాటం చేస్తే కాల్చి చంపినాం. ఇవాళ మనం పండించిన ధరకు అవసరం లేదా? మరి మైకు ధర ఉంటుంది, మన పెన్నుకు ధర ఉంటుంది, టేబుల్కు ధర ఉంటుంది. మరి పండించిన పంటకు ఎందుకు చట్టబద్ధత చేస్తలేరు? గిట్టుబాటు ధర కొరకు చట్టబద్ధత చేయాలా ఇలా పార్లమెంట్లో అని అంటే బీజేపీ సపోర్ట్ చేస్తలేదు. మన వరికి పండించిన పంటకు ధర కావాలంటే సపోర్ట్ చేస్తలేదు. అట్లా అంటే ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధికారానికి వస్తే ఏమైందంటే మీకు అందరూ రైతులను మీరు గమనించండి, మన పండించిన పంటకు చట్టం చేస్తారు. అక్కడ గిట్టు 100% 100% ప్రభుత్వం నిర్ణయించిన రేటు మీకు చెందుతుంది. దానికి యాక్ట్ వస్తుంది. దానికి బీజేపీ మీ స్టాండ్ ఏంటంటే ఇట్లా ఇంకోటి బీసీ జనగణన గురించి మనం మాట్లాడుతున్నాం. మన రాష్ట్రంలో 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఇవాళ ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి మనం బీసీ జనగణన చేయాలా. ఇవాళ 55% జనాభా బీసీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ సెన్సెక్స్ మీద మొత్తం డేటా తీసుకుని వాళ్ళకు తగ్గట్టుగా మనము ఇవాళ ఫండ్స్ వేసి దాన్ని అందరినీ అభివృద్ధి చెందాలా అని మనం అనుకుంటే బీసీ జనగణన నుంచి మాట్లాడలేము. అంటే మన మోడీ నేను బీసీ అంటాడు, మన ఈ అరవింద్ నేను బీసీ అంటాడు. కానీ మన బీసీ జనగణన మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే చెప్పడం లేదు. అవసరం కాదు దేశవ్యాప్తంగా. ఇవాళ లీడర్ అవ్వాలి. ఇవాళ మన అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కొక్క కులానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సపరేట్గా ఒక బోర్డు పెట్టి మరి మీరందరూ కూడా తెలుసు వాళ్ళ జనాభాను బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఎందుకంటే ఇప్పుడు ఒక మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళ డిమాండ్ వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి. ఒక వడ్డంగి ఉన్నారు, వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి. రజకులు ఉంటారు, వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి. దాని గురించి మనం ఇలా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని దానికి ఫండ్ పెట్టి మరి వాళ్ళ బతుకులు బాగుపడాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ మరి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. రకరకాలు ఇట్లా చెప్తా ఉన్నారు. ఈ విధంగా అందుకని మీరు రాబోయే ఎన్నికలలో ఇవాళ మన అసెంబ్లీ అయిపోయింది, మనకు మన పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి ఇంకా మనకు పార్లమెంట్తో ఏం పని పొరపాటు కూడా అనుకోకండి. మనకు ఏదైతే ఇప్పుడు రీఆర్గనైజేషన్ బిల్లులో ఏదైతే కానీ ఉన్నాయో మరి రైతులకు ఈ వ్యవసాయం సంబంధించిన గిట్టుబాటు ధర చట్టబద్ధత కావాలన్నా, బీసీ జనగణన కావాలన్నా, ఇంకోటి పార్లమెంట్ వస్తే కూడా మనం ఎజెండాలో పెట్టినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏమని పెట్టినామంటే బీసీలకు ఇప్పుడు రిజర్వేషన్ కానీ ఏదైనా కానీ మొత్తం ఎస్సీ ఎస్టీ మైనారిటీ కలిసి 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ పెరగద్దని ఇవాళ ఒక చట్టం ఉంది. అది ఎత్తేస్తాం. వాళ్ళ జనాభా మీద వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తాం. అదేవిధంగా ఇవాళ మహిళలకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ఎజెండాలో పెట్టబోతా ఉన్నాం. సో ఇవన్నీ ఇక్కడ ఒకవైపు మహిళా శక్తి పేరు మీద మనము 1 కోటి అంటే 1,00,000 కోట్లు ఒక్కొక్క మహిళా సంఘాలకు 10 లక్షల చొప్పున మరి ఇస్తామని చెప్పి మన మహిళా శక్తి మీటింగ్ లో మనం పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ కూడా సాయం ఇంతకుముందు మహిళలను మోసం చేశారు, చారణ మిత్ అన్నారు, జీరో వడ్డీ అన్నారు, ఏమైంది వాళ్ళు మితి మిత వాళ్ళకి పాపం. ఇవాళ మనం మొత్తం కూడా అన్ని మాఫ్ చేస్తూ మరి వాళ్ళకు జీరో ఇంట్రెస్ట్ కింద మరి ఒక్కొక్క సంఘానికి 10 లక్షల రూపాయలు ఇద్దామని మహిళలను కాపాడుకున్న వాళ్ళు కూడా స్వయం శక్తి మీద వాళ్ళు ఉండాలని చెప్పి ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే 3 నెలలు కూడా కాలేదు, మరి 100 రోజులు కూడా కాలేదు. మరి మీరందరూ కూడా గమనించండి మన ఈ ప్రభుత్వం ఎంత చిత్తుతుందని మరి రైతులను అదేవిధంగా అదే ఎంప్లాయ్మెంట్ కూడా చెప్పాలా. ఇవాళ 10 ఏళ్ళ నుండి ఒక ఎగ్జామ్ జరగలేదు సార్, జరగలేదు. ఇవాళ ఏమైంది 30,000 మంది ఎంప్లాయీస్ మనం ఆల్రెడీ 3 నెలల్లో మనం రిక్రూట్ చేసుకున్నాం. ఇంకా 11,000 పెద్ద మెగా డిఎస్సీ రాబోతా ఉంది. వచ్చేదంటే కానీ కోడ్ వచ్చడం వల్ల అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ మే 5వ లక్ష్యంగా వస్తుంది. అంటే ఈ విధంగా ఒకవైపు విద్యార్థులను, నిరుద్యోగులను, ఒకవైపు మరి రైతులను, ఒకవైపు మహిళలను వీళ్ళందరినీ కాపాడుకుంటూ మరి తక్కువ ఎన్ని ఇబ్బందులు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా గమనించింది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు గమనించి మరి రాబోయే కాలంలో మీరందరూ కూడా నా ఎలక్షన్ లో ఎంత పనిచేసారో అంతకంటే ఎక్కువ డబ్బులు ఇక పనిచేసి మనము 22,000 కాదు మనం 50,000 మెజారిటీతో మన ఎంపీ క్యాండిడేట్ మన కాన్ఫిడెన్స్ గెలిపించాలి. ఇంకా పైసా ఏమైందంటే మళ్ళీ ఈయననే మనకు ఎంపీ క్యాండిడేట్ అయింది మన కాన్ఫిడెన్స్. ఇంకా ఈసారి మనము రాముడి ప్రాజెక్టులో పడేసినాం. ఇక మళ్ళీ ఇప్పుడు నిలబడుతుంది కాబట్టి మనం మళ్ళీ పోతంపాడు శ్రీరామ్ సార్ పడేస్తే కానీ మళ్ళీ లేవాడు, ఇప్పటికీ లేవాడు. నిజంగా అడియా కొడుకు విలువెళ్తుంది. ఇప్పుడు సాదా కాకుండా అయిపోయింది. 15 రోజులు దఫా ఉంటుంది, 15 రోజులు బయట వెళ్తుంది అంటున్నాడు. ఇక మన పని అయిపోయిందిరా మేడం పైసలు చేపట్టుకున్నాం మన తక్కువ అని అంటున్నాక అది తప్పకుండా అదే జరగబోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుంటే చెప్తుంది కదా, రాజశేఖర రెడ్డి హయాంలో ఎక్కడైతే జరిగిందో మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా
ఖచ్చితంగా ఒక ఇందిరమ్మ పాలన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి ఈ గంగారెడ్డి గారిని వాళ్ళ బృందాన్ని కూడా అభినందిస్తూ మరి మీరు కూడా ఇప్పుడు చెప్పారు ఏది ఈ నాగేశ్వరరావు గారు తప్పకుండా మేము ఆల్రెడీ కలెక్టర్తో కూడా మాట్లాడుతున్నాము. మన కోఆపరేటివ్ కమిషనర్ కూడా ఢిల్లీ నుండి మాట్లాడు సివిల్ సప్లై నుండి మనకు పర్మిషన్ కూడా వచ్చినాయి. త్వరలోనే ఫస్ట్ తర్వాత మనకు అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. వీలైన మటుకు ఏది కూడా షార్టేజ్ లేకుండా అన్ని కూడా సాల్వ్ చేసుకున్నాం. ఏది ఉన్నా నాకు ఇన్ఫార్మ్ చేయండి. నాకు తప్పకుండా ఇమీడియట్ గా 80% మన లక్ష్యం ఏంటిది, రైతులకు ఇబ్బంది కావద్దు. సో రైతులకు ధర పథకాలు మంచిగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలన్నది కాబట్టి సో మనము రైతు సేవకులుగానే మనం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి గంగారెడ్డి గారికి ఇంకా 1 year టర్మ్ లో మరి స్నోపాల్ సొసైటీ ఇంకా అభివృద్ధి చేయగలరు. నా అంత సహకారం మీ సొసైటీకి పూర్తిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.